గుండె నిండా గుడిగంటలు. టుడే మార్చ్ సెకండ్ ఎపిసోడ్. మౌనిక శీలంపై సంజు అనుమానం. మీనా స్నేహితులను అవమానించిన ప్రభావతి. మీనా ఇంట్లో బొమ్మల కొలువు ఘనంగా జరుగుతుంది. అప్పుడే వారికి ఒక శుభవార్త కూడా అందుతుంది. మౌనిక గర్భవతి అయిందనే విషయం తెలియగానే కుటుంబం మొత్తం ఆనందంగా ఉంటుంది. అయితే మౌనిక భర్త సంజుకు మాత్రం భార్య గర్భవతి అయిందనే ఆనందం మాత్రంలో ఉండదు. ఇక బాలు ఫోన్లో వీడియో గుణకు పంపించడానికి రోహిణి నానా తంటాలు పడుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక నేటి రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే, మౌనిక గర్భవతి అనే విషయం తెలియగానే బాలు మీనాల సంతోషాలకి హద్దులు. తన చెల్లి జీవితం ఇంకా బాగుంటుందని బాలు మురిసిపోతాడు. బాలు మౌనిక భర్తతో, బావా నా చెల్లిని కళ్ళలో పెట్టుకొని చూసుకో, తన కడుపులో పెరుగుతున్నది మీ ఇంటి వారసుడు, ఆ బిడ్డకు ఎలాంటి రాకుండా చూసుకోవలసిన బాధ్యత నీదే అని అంటాడు. కానీ నీలకంఠ ఆలోచనలు మరోలా ఉంటాయి. మౌనికకు విడాకులు ఇచ్చి కొడుక్కి మరో పెళ్లి చేయాలని చూస్తాడు. అప్పుడే ఇంటికి వచ్చిన మౌనిక తన గర్భవతి అనే విషయాన్ని చెబుతుంది. ఈ వార్త నీలకంఠకు అస్సలు మింగుడు పడలేదు. మౌనికని ఇంటి నుంచి పంపించేయాలని కుట్రలు పన్నే అతనికి ఈ వార్త పిడుగులా తగిలింది. నీలకంఠం తనలో తాను రిపోర్ట్లో చూస్తూ ఆమె తల్లి కాలేదని ఉంది, కానీ ఇప్పుడు గర్భవతి అంటుంది ఏంటి, నా కొడుక్కి ఇంకో పెళ్లి చేద్దామనుకున్న నా ప్లాన్ అంతా తలకిందులైంది అని మదన పడుతుంటాడు. అదే సమయంలో మౌనిక అత్త సువర్ణ ఆనందంతో కోడల్ని దగ్గరికి తీసుకుంటుంది. మౌనిక నీ కష్టాలు తీరిపోయాయి తల్లి, నేను నానమ్మను కాబోతున్నాను, ఇంతకంటే నాకు ఏం కావాలి అంటూ స్వీట్లు పంచుతుంది. మీనా ఇంట్లో బొమ్మల కొలువు పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. సుశీలమ్మ ప్రభావతిని పూలు పట్టుకరమ్మని అడుగుతుంది. దానికి ఆమె ఆ పూలు పట్టుకొస్తే బాలుగాడు చూసి నన్ను వెటకరం చేస్తాడని అంటుంది. వాడు ఇక్కడ లేడులే, వెళ్ళి తీసుకొని రమ్మని సుశీలమ్మ ప్రభావతికి చెప్తుంది. అత్తకి ఎదురు చెప్పలేక పూలను తెస్తుంది. అప్పుడే బాలు సడన్గా ఎంట్రీ ఇచ్చి తల్లిని సరదాగా ఒక ఆట ఆడుకుంటాడు. మరోవైపు రోహిణి తన అత్తయ్య ప్రభావతిని బుట్టలో వేసుకోవడానికి మలేషియా నుంచి తెచ్చిన ప్రత్యేకమైన చీర గిఫ్ట్గా ఇస్తుంది. అబ్బా ఇంత బాగుంది చీర, ఇలాంటిది నేను ఇప్పటివరకు కట్టలేదు రోహిణి, నువ్వు నా కోడలివి కావడం నా అదృష్టం అని అంటుంది ప్రభావతి. ఈ బిల్డప్ని చూసిన బాలు తన తల్లి మేనరిజమ్స్ను ఇమిటేట్ చేస్తూ అందరినీ నవ్విస్తాడు. కాసేపటికి వాతావరణం వేడెక్కుతుంది. మీనా తన బస్తీ వాసులకు పూజకు పిలుస్తుంది. వారిని చూసి ప్రభావతి మొహం మార్చుకుంటుంది. వీళ్ళంతా ఎవరు, ఎందుకు వచ్చారు ఇక్కడికి, వీరికి వాయనం ఇవ్వడం ఏంటి మీనా, నీకు అసలు బుద్ధి ఉందా అంటే ప్రభావతి అహంకారం బయట పెడుతుంది. అతే వాళ్ళు మన బస్తీ వాళ్ళు, పూజకు పిలిస్తే వచ్చారని మీనా సమాధానం ఇస్తుంది. ఎవరైతే ఏంటి, సోఫాలో కూర్చోవడం ఏంటి, కింద కూర్చోండి, ఇంకా చుట్టాలు రావాలి, మీరు త్వరగా ఇస్తాం వాయనమని వక్రబుద్ధిని బయటపెడుతుంది ప్రభావతి. ఈ అవమానాన్ని గమనించిన సుశీలమ్మ బంధువు డాక్టర్ గట్టిగా రియాక్ట్ మీకు తర్వాత ఇస్తాం వాయనం అని వక్రబుద్ధిని బయటపెడుతుంది ప్రభావతి. ఈ అవమానాన్ని గమనించిన సుశీలమ్మ బంధువు డాక్టర్ గట్టిగా రియాక్ట్ ఇస్తుంది. ప్రభావతి గారు, ముందు మమ్మల్ని ఒక మంచి డాక్టర్కి చూపించాలి, సాటి మనిషిని గౌరవించలేని మీరు మనిషైనా, మీకు మెదడు కూడా సరిగ్గా పనిచేస్తున్నాయా, అంత అహంకారం ఎందుకు, ఈ మాటలకు అందరూ చప్పట్లు కొట్టగా ప్రభావతి అవమానంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిణి తన పాపాలు బయటపడకుండా ఉండడానికి బాలు ఫోన్లో శివ వీడియోని దొంగలించాలని ప్లాన్ చేస్తుంది. విద్యా సహాయంతో ఫోన్ సంపాదిస్తుంది. రోహిణి తన గదిలో